అడ్వకేట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. తెలంగాణలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలు అనేవి రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గత నెలలో 8వ తారీఖు నాడు, అంటే జూలై 8వ తారీఖు నాడు ఫైల్ చేశారు. గౌరవ హైకోర్టు నిన్న, అంటే 12 ఆగస్టు నాడు గౌరవ హైకోర్టు ఈ 8 జీవోల మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ దాఖలు కాలేదు అని చెప్పి ఆ 8 జీవోల అమలును నిరవధికంగా ఆపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజంగా చాలా చాలా బాధాకరమైన నిర్ణయం, తీర్పు. కానీ దీనికి ప్రధానమైన కారకులు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లో ఒక చరిత్రాత్మకమైన స్కీమ్ ఏదైనా ఉందంటే అందులో మొదటి వరుసలో ఉండేది ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. దాని వెనక ఒక లోతైన విశ్లేషణ ఉంది, కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి, బాల్యం చితికిపోతుంది. చిన్న పిల్లలుగా ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు తల్లులుగా మారుతున్నారన్న ఒక ఆవేదన నుంచి, కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి ఉద్భవించింది ఈ కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం. కేసీఆర్ గారు తెలంగాణ పోరాట సమయంలో గ్రామాన తిరిగినప్పుడు, గ్రామాల్లో బస చేస్తున్నప్పుడు చాలా చోట్ల కూడా పెళ్ళి చేయడానికి డబ్బులు లేవని గిరిజన కుటుంబాలు కానీ, లేకపోతే ఎస్సీ కుటుంబాలు కానీ, బీసీ కుటుంబాలు కానీ, మైనారిటీ కుటుంబాలు కానీ చిన్నతనంలోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు పెళ్ళి ఖర్చులకు కూడా డబ్బులు దొరకడం లేదని తీసుకొచ్చిన స్కీము ఈ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్. గతంలో ఏదో నామకే వాస్తే మేము బాల్య వివాహాలు తగ్గించండి అనేవాళ్ళు, బాల్య వివాహాలు నేరం అని నామకే వాస్తే చెప్పేవాళ్ళు. చట్టాలు చేసినా కూడా ఆ చట్టాల అమలు గ్రామీణ ప్రాంతాల్లో నోచుకునేది కాదు. కానీ ఎన్నో సంక్షేమ పథకాలను చూసిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కేసీఆర్ గారు దాన్ని ఈ విధంగా అయితే కాదు, మనం ఇన్సెంటివైజ్ చేద్దాము, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక పారితోషికం ద్వారా ఈ కుటుంబాలను మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాల్యంలో ఆపుతారు అన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్. 2 లక్షల రూపాయల కన్నా తక్కువగా వార్షిక ఆదాయం ఉండి అన్నీ ఆధారాలు చూపించిన తర్వాతనే 18 సంవత్సరాలు నిండిన అబ్బాయి అయినా, 21 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి అయినా, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి అయినా వీళ్ళ పెళ్ళికి మరి అన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఆధార్ కార్డు కానీ, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు కానీ, అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఇది అప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా అమ్మాయి అకౌంట్లోకే డబ్బులు పోయే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, DBT స్కీమ్ ద్వారానే ఇది డైరెక్ట్గా చెక్కు అమ్మాయి అకౌంట్లో పడేటట్టుగానే ఈ పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు దాన్ని రూపకల్పన చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే దాదాపుగా 2025 వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా దీన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని ఆపేదాకా కూడా దాదాపుగా 13 లక్షల మంది యంగ్ విమెన్, అంటే మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈ స్కీమ్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా
గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది. తెలంగాణ ప్రజలకు గుర్తుండాలి, ఇదే కుట్ర ఫీ రీయింబర్స్మెంట్లో కూడా జరిగింది. ఆ విషయానికి నేను తర్వాత వస్తాను. సో మరి 8 జీవోలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రోజుకు 18 గంటలు నేను రివ్యూ చేస్తున్నాను అని చెప్పి, ఆ రివ్యూల కోసమే నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో రివ్యూలు చేయాలని చెప్పి దాదాపుగా 200 కోట్లతోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో బోధి అని చెప్పి ఒక కొత్త ఇల్లు కట్టుకొని, బంగళా కట్టుకొని, ఒక సౌధం కట్టుకొని రాత్రి 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గృహప్రవేశం చేసి, అందులో నేను రోజుకు 18 గంటల రివ్యూ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు 13 లక్షల మంది మహిళలు వాళ్లకు ఏ విధంగా అయితే బెనిఫిట్ జరుగుతుందో అది చూసి మీరు కన్ను కుట్టిందా? కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో గురుకులాలను నిర్వీర్యపరిచిండ్రు, మిషన్ భగీరథను నిర్వీర్యపరిచిండ్రు, ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను నిర్వీర్యపరిచిండ్రు. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద కూడా మీ కళ్ళు పడ్డాయి. అందుకొరకే ఈ స్కీము పూర్తిగా మళ్ళీ ఈరోజు హైకోర్టులో బ్రేకుల ద్వారా హైకోర్టు బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. మరి ప్రభుత్వంలో నా పక్కనే మరి మంత్రిగా పనిచేసిన ఒక నాయకురాలు ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు. నేను ప్రభుత్వంలో అధికారిగా పనిచేశాను. ప్రజలకు తెలవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. మరి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా దీని మీద, ఈ స్కీమ్ మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పడలేదు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడలేదు. సడన్గా ఇప్పుడే దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వచ్చింది? రెండవది, ఇదే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద 2023లో ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మరి వాళ్ళ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్న దాంతోపాటు 10 గ్రాములు అంటే 1 తులం బంగారం కూడా ఇస్తాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుల ప్రోగ్రాం ఉన్నా కూడా మహిళలందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, మాకు ఇస్తా అన్న 10 గ్రాముల బంగారం అంటే తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎగవేస్తున్నారు. ఏమైంది మా తులం బంగారం అని ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నందుకే వాళ్ళను అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళలో పంపిస్తున్నారు. సో ఎక్కడ తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందో అనన్న భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నది. అంటే వాళ్ళకి ఇవ్వాలని మొదటి నుంచి లేదు, ఓట్ల కోసం అబద్ధం చెప్పారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు పెట్టిన విప్లవాత్మకమైన స్కీమ్ను కంటిన్యూ చేస్తే అయిపోతుండే. కంటిన్యూ చేయడం కాదు కదా, దానికి ఎక్స్ట్రా మేము 10 గ్రాముల బంగారం కూడా అంటే తులం బంగారం ఇస్తామని చెప్తూనే మళ్ళీ 9 నెలల నుంచి ఈ స్కీము వెరిఫికేషన్ పేరు మీద ఆపేసిండ్రు. ఇలా ప్రశ్న అడుగుతున్నాం మేము, ఏమయ్యా మీకు పెళ్ళి అయిందంటే నీకు కావాల్సింది పెళ్లి కార్డు, అమ్మాయి మేజరా మైనర్ అని తెలుసుకోవడానికి బర్త్ సర్టిఫికెట్, అమ్మాయి ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళు పేదవాళ్ళ కాదని తెలుసుకోవడానికి ఒక ఇన్కమ్ సర్టిఫికెట్. అవి 4 సబ్మిట్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ కొత్త వెరిఫికేషన్ ఏముంటుంది? సో అనవసరంగా బట్టగాల్చి మీదేసి వెరిఫికేషన్ పేరుతో గత 9 నెలల నుంచి ఈ షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. సో ఇప్పుడు కొత్తగా విజయ్ గోపాల్ అనే ఒక యాక్టివిస్టు, ఒక అడ్వకేటు గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిండు. 8 జూలై నాడు వేసిండు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. అంటే ఆయన ప్రతివాదులుగా ఎవరిని పేర్కొన్నాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. సో పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ఫస్ట్ జరిగే పని ఏంటయ్యా అంటే ఇక్కడికి ఈ 4 నోటీస్ పోతుంది. ఇగో మరి ఒక విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు ఇది రాజ్యాంగ విరుద్ధం,
ఈ రాజ్యాంగంలో ఉండే అధికరణాలకు విరుద్ధంగా ఉన్నది, మరి సామాజిక న్యాయానికి సమానత్వానికి విరుద్ధంగా ఉన్నదని ఆయన అంటున్నాడు. అసలు మీ జీవోల ప్రకారం జీవోలతోని సంక్షేమ పథకాలు నడపడం కాదు, దీనికి చట్టబద్ధత ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి మరి ఆ రోజు నోటీసులు ఇష్యూ చేసిండు. అడ్మిషన్ అయిపోయింది. ఏది 8వ తారీఖు జూలై నెలలో. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, The learned additional advocate general, the matter was urgent to file counter with respect to the legal sanctions made to such government orders by the next date of hearing. Since no counter has been filed till date, the impugned government orders. అంటే ఈ నెల రోజుల్లో గవర్నమెంట్కు ఈ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ గొప్ప స్కీమ్, బాల్య వివాహాలను నియంత్రించే స్కీమ్, అప్పు చేయకుండానే పెళ్లి చేసే ఏదైతే స్కీమ్ ఉందో పేదవాళ్లకు, ఆ స్కీమ్ గురించి రివ్యూ చేసి గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. సత్యవతి రాథోడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డ వెంటనే జీపీ, ఆ డిపార్ట్మెంట్ జీపీ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేకపోతే కమిషనర్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద ఒక పిటిషన్ పడ్డది, అర్జెంటుగా కౌంటర్ తయారు చేసుకోండి. సో వెంటనే సంక్షేమ భవన్లో మేమందరం కూర్చొని అసలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం పాయింట్లు లేవనెత్తిండ్రు, ఇది ఎందుకు రాజ్యాంగబద్ధము, వాళ్ళు చెప్పింది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు అని చెప్పి మేము కౌంటర్ తయారు చేసి పారా వైజ్ రిమార్క్స్ అన్నీ కూడా మొత్తం కూడా తయారు చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీలో కూర్చుంటాడు, ఆయన దగ్గరికి పోయి ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి ముందు ఒకసారి డిస్కస్ చేసి, దాని తర్వాత అవసరం అనుకుంటే లా సెక్రటరీ దగ్గరికి ఫైల్ సర్క్యులేషన్ చేపించి అక్కడి నుంచి దాన్ని ఒక కౌంటర్గా తయారు చేసి ఆ అఫిడవిట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు, లేకపోతే కమిషనర్ సంతకం చేస్తాడు. సంతకం చేసి అక్కడికి కోర్టుకు తీసుకుపోయి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా, మీ మంత్రులకు ఉన్నదా, మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండు మీరు ఈ గౌరవ హైకోర్టు ముందర మీరు వాదించలేక. నిజంగా మీరు తాడు బొంగరం మీకే ఉందనుకుంటారు కదా, మీరు తురుముకాన్లు అనుకుంటున్నారు కదా, మీరు పంచుల మీద పంచులు ఇచ్చుకుంటున్నారు కదా, గాంధీ భవన్లో కూర్చొని తాంత్రిక విద్యలు చేపిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడలేని భాషను మీరు గాంధీ భవన్లో ఆ గ్రహాచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. మీకు నెల రోజుల నుంచి ఈ పిటిషన్ నడుస్తున్నది, మరి మీకు ఒక్క రోజైనా ఏమయ్యా అని చెప్పి మీ ఆఫీసర్ని అడిగినరా ప్రభాకర్ గారు? మీరు మీ బీసీ వెల్ఫేర్ శాఖనే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ నోడల్ శాఖ. మరి మీరు ఒక బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, సీనియర్ మంత్రిగా మీరు ఏం చేయాల్సి ఉండే? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిని, వాళ్ళ అధికారులందరినీ కూర్చోబెట్టుకొని విజయ్ గోపాల్ అడ్వకేట్ ఎవరో పిఏఎల్ వేసిండయ్యా. పిఏఎల్ అంటే మామూలు విషయం కాదు. ఆ పిఏఎల్ వేసిండు. పిఏఎల్లో మరి ఈ విధంగా ఆయన లీగల్ పాయింట్స్ లేవనెత్తిండు. అందుకొరకు ఈ లీగల్ పాయింట్స్కు మన కౌంటర్ ఏంది, అర్జెంటుగా పిలవండి అడిషనల్ అడ్వకేట్ జనరల్, మన జీపీలందరినీ పిలవండి అని వాళ్ళందరినీ పిలిచి, ఎందుకంటే మీరు జీపీలకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తున్నారు కదా,
అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మీరు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తారు. ఆయన కేసు బై కేసు లక్షల రూపాయలు ఆయన చేతిలో పెడతారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు దీని మీద రివ్యూ చేయలేదు? రివ్యూ ఒకవేళ చేసి ఉంటే ప్రభాకర్ గారు ఇలా మీరు ప్రజల ముందర పెట్టాలి. ఇదే ఎప్పుడు గన్ పార్క్ అంటారుగా, మీరు రండి, అందరు గన్ పార్క్ రండి. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్ కుమారు, సీతక్క, అజరుద్దీను, మీరందరూ కూడా ఆ నోట్ ఫైల్ పట్టుకొని రండి మీకు దమ్ముంటే. ఆ పారావైజ్ రిమార్క్స్ ఏం రాసిందో తీసుకొని రండి. We want to know why your learned additional advocate general failed to file a counter in the Honorable Telangana High Court in front of Honorable Judge. Telangana deserves answers, Prabhakar garu. ఎక్కడ మీరు మీ ముఖ్యమంత్రి మొదటి నుంచి ఇదే చేస్తున్నాడు. ఎట్లన్నా చేసి ఈ పథకాలను చంపేయండి. ఏమనంటే కోర్టును అడ్డం పెట్టండి. ఇక చూడగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఎందుకు ఇస్తుందండి ఆర్డర్? గౌరవ న్యాయమూర్తి గారు మీకు 1 నెల రోజుల టైం ఇచ్చిండు. 1 నెల రోజుల టైం ఇచ్చినా మీరు కౌంటర్ ఫైల్ చేయలేదంటే మీకు ఈ పథకం అమలు కావడం ఇష్టం లేదు. ఈ 15,400 కోట్లు ఏవైతే గత 10 సంవత్సరాల్లో గౌరవ కేసీఆర్ గారు ఈ మహిళలకు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ బాల్యాన్ని కాపాడడం కోసం, వాళ్ళ కుటుంబాల అప్పు బారిన పడకుండా ఉంచడం కోసం పెట్టారో, ఆ డబ్బులు మీరు వీళ్ళ మీద ఖర్చు పెట్టకుండా మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్, లేకపోతే మీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, లేకపోతే ఇప్పుడు మీ తమ్మునికి ఇచ్చినావు కదా కొండలరెడ్డికి టెసరాక్ట్, అట్లా మీ బంధువులకందరికి కూడా పంచడం కోసం ఈ అమ్మాయిలకు వచ్చే డబ్బులను కూడా అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కూడా అదే చేశారు. దాదాపు లక్షలాది మంది పిల్లలు, వాళ్ళకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంటే మీ గవర్నమెంట్ ప్లీడర్లు, మీ అడ్వకేట్ జనరల్, మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గౌరవ హైకోర్టులో ఏం చెప్పిండ్రండి? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ముందు పిల్లల దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి గౌరవ న్యాయమూర్తి ఏమన్నాడు? చూడయ్యా, వాళ్ళ కాలేజీలు నడవాలి, వీళ్ళేమో డబ్బులు లేవంటున్నారు, ముందు మీరైతే పిల్లల దగ్గర నుంచి తీసుకోండి, తర్వాత అయ్యేదవుతుంది. ఎన్ని వేల మంది అమ్మాయిలు, అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల్లో మీ అనాగరిక అనాలోచిత చర్య వల్ల చదువులు బంద్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ బంద్ చేసుకున్నారు, మెడిసిన్ బంద్ చేసుకున్నారు, ఫార్మసీ బంద్ చేసుకున్నారు, నర్సింగ్ బంద్ చేసుకున్నారు. ఎందుకు? మీరు పిల్లలకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకుపోయి కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతున్నారు. మీరు తీయండి ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు ఎట్లా పోయినాయి. ఇప్పుడు మీరేం చేస్తారు అది కూడా మాకు తెలుసు. మీరేం చేస్తారు? ఇప్పుడు సెప్టెంబర్ 9 నాడు, ఇది సెప్టెంబర్ 5 నాడు మళ్ళీ అపియర్ కమ్మన్నారు. అప్పుడు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు, ఇక్కడ కూడా పేపర్ మీద ఏది ఉండదు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రని ఆయన మళ్ళీ సమయం అడుగుతాడు. స్టే అట్లనే కంటిన్యూ అవుతుంటుంది. బాల్య వివాహాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇంత భారీ కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరు 6 గ్యారంటీలనేమో పెళ్లి చేసుకుంటే 1,116,లతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116,లతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి స్కీమే మీ కుట్ర వల్ల ఎత్తివేయబడే ప్రమాదం వచ్చింది. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా 8 జీవోల మీద ఎప్పుడు కూడా మరి జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 11, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 18, జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 4 అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీలు, అదేవిధంగా ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీలు, వీళ్ళందరి జీవితాలు ఇవాళ మరి ప్రమాదంలో పడ్డాయి ఈ హైకోర్టు ఆర్డర్ వల్ల. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరి జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. మీరు హైకోర్టు ఇచ్చిన సమయాన్ని కూడా మీరు కరెక్ట్గా వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా మీ లా సెక్రటరీ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు?
వీళ్ళందరూ ఫైల్స్ చూడడం లేదా? మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అమెరికాలో నాటా సభలకు ఆటా సభలకు పోతున్నారు. నాటా సభలకు ఆటా సభలకు ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసినారు. ఇంకా ఎక్కడ మీటింగులు పెట్టినా మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఫైళ్ళు చూసి అసలు ఏం జరుగుతున్నది. ఇంతకుముందే మేము ఇంకొక విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మీరు ఫ్యామిలీ రిజిస్టర్, మీరు ఒక ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అని సర్ కార్యక్రమంలో తీసుకొచ్చారు. ఇది కూడా ప్రజలను మీరు ఘోరంగా మోసం చేసినారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి 70 రూపాయలు కలెక్ట్ చేసి ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 70 రూపాయలు కలెక్ట్ చేసి దాదాపు 6 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 3,60,000 మందికి ఆల్రెడీ మీరు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చెల్లదు అంటున్నది. మరి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మీరు ఆలోచించినరా? మీ లా సెక్రటరీ ఎక్కడ పోయిండు? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ పోయినరు? మీ చీఫ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నారు. అందుకొరకే ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఏమైనా అంటే 80 సార్లు ఢిల్లీ. ఈ డబ్బులన్నీ ఢిల్లీ అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి డాలస్ కూడా పోతున్నాయంట. ఇవాళ నేను పేపర్లో చూసిన డాలస్లో కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళు నోట్ల కట్టలు మోసుకపోతుంటే తెలంగాణలో ఒక సీనియర్ మంత్రి ఆ మంత్రి కుటుంబాన్ని పట్టుకొని పక్కకు పట్టుకున్నారంట. మరి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఆ బ్యాగ్లలో మాకైతే తెలియదు. అది ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి అనేది తెలంగాణలో ఉన్నది. నేను మళ్ళొకసారి చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర లా సెక్రటరీలకు ఈ సంక్షేమ పథకాలు నడపడం చేత కాకపోతే మా బీఆర్ఎస్ను సంప్రదించండి. మా లీగల్ సెల్ గైడ్ చేస్తుంది. మీ తరపున ఈ ప్రజల కోసం, ఈ లక్షలాది మంది ప్రజల సంక్షేమం కోసం మా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వీళ్ళ జీవితాలు కాపాడుకోవడం కోసం, వీళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మేము ఆర్గ్యూ చేస్తాం. ఎందుకు ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారము ఈ కళ్యాణ లక్ష్మి కరెక్ట్? ఎందుకు ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ దాని ప్రకారం ఈ కళ్యాణ లక్ష్మి కరెక్ట్? ఎందుకు జీవోలు క్యాబినెట్ ఆర్డర్స్ కూడా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు, ప్రతిదానికి కూడా చట్టం అవసరం లేదనే కామన్ సెన్స్ ప్రతి సిటిజన్ కూడా ఉంటుంది. మీ లా సెక్రటరీలకు, మీరు డిపెండ్ అయిన అధికారులకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం మాకైతే చాలా ఆశ్చర్యంగా వేస్తున్నది. దీనికి అంతటి కూడా కారణం మీరే రేవంత్ రెడ్డి గారు. మీరు అనవసరంగా ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మా మీద కోపం ఉంటే ఒక డేట్ చెప్పండి, ఎల్బీ స్టేడియంకో లేకపోతే సరునార్ స్టేడియంకో పోదాం, అక్కడ బాక్సింగ్ చేసుకుందాం. మీకు దమ్ముంటే డేట్ పెట్టండి, మేము కూడా వస్తాం. అంతే తప్ప మా మీద కోపంతో ప్రజల జీవితాలు, ఈ తెలంగాణలో కోట్లాది మంది ప్రజల జీవితాలను నాశనం చేయొద్దని చెప్పేసి మేము చెప్తూ, అర్జెంటుగా సంక్షేమ శాఖ మంత్రులు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్, బికాజ్ యు ఆర్ ద నోడల్ మినిస్టర్ ఫర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, సంక్షేమ శాఖ మంత్రులు మీరందరూ కూడా అర్జెంటుగా స్టే వెకేట్ చేయించాలి. మీరు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పంపించి మళ్ళీ ఆయనకు లక్షల రూపాయలు ఇచ్చి వి వాంట్ మోర్ టైం, మాకు మళ్ళీ సమయం కావాలనే కుట్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీ న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీ కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగనివ్వరు. అందుకొరకే అర్జెంటుగా ఈ స్టే వెకేట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ దొడ్డిదారిన ఈ క్రూరమైన ఘోరమైన కుట్రలు ప్రజల మీద చేయడం బంద్ చేయాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు మరి మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం. వారు మాట్లాడిన అన్ని విషయాలను ఏకీభవిస్తూనే రేవంత్ రెడ్డి గారి పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, అది ఎప్పుడు ఎవరి మీద ఇదవుతుందో అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవ్వకపోవచ్చు అనుకున్నాం, కానీ నడుస్తున్న వాటిని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి ఇంత కుట్ర చేస్తాడని, ఇలాంటి పన్నాగం చేస్తాడని మాత్రం నిజంగా ఊహించలేకపోయినాం. ఎందుకంటే
దేశంలో ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. కేసీఆర్ గారి మానస పుత్రిక అది. ఇవాళ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు నోడల్ ఏజెన్సీ నోడల్ మినిస్టర్ మరి పొన్నం ప్రభాకర్ గారైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే మహిళా శిశు సంక్షేమ సెక్రటరీ గారికి కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ స్కీమ్ పుట్టడానికి ప్రధానమైన కారణం ఇదే. ఈరోజు ములుగు జిల్లాలో ఉన్న భాగ్యతండలో కేసీఆర్ గారి మనసులో పుట్టిన ఆలోచన ఇది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రతి పల్లెకు పర్యటిస్తున్న క్రమంలో భాగ్యతండ కాలిపోయింది. మరి ఇప్పుడు సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజన బిడ్డగా ఉన్నారు. తను చూడాలి. వారు అన్నట్టు ప్రభుత్వం తరఫున ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏదైనా కోర్టుకి ఇదైనప్పుడు ఇటువంటి లిటిగేషన్స్ ఉన్న కేసు వేసినప్పుడు అదే రోజు సంబంధిత శాఖ కమిషనర్కు కార్యదర్శికి మంత్రులకు కూడా సమాచారం ఇస్తారు. నెల రోజులు అనేక సార్లు సమయం ఇచ్చినా దీని మీద సమీక్షించడానికి దీనికి కౌంటర్ ఫైల్ చేయడానికి వీళ్ళకు సోయి లేదు అని అంటే వీళ్ళ పరిపాలన మరి ఏ విధంగా ఉందో మరి పేదింటి ఆడపిల్లల పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ అని మనం చెప్పొచ్చు. ఆ భాగ్యతండ కాలిపోయే క్రమంలో ఒక కుటుంబం మరి కల్పన అనే అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో పాటు వస్తువులు కాలిపోయినాయని భార్యాభర్తలు బోరున విలపిస్తుంటే కేసీఆర్ గారు ఆ కల్పన అనే అమ్మాయికి మేము అనేక ఏళ్ళు కూడగట్టుకుంది అంతో ఇంతో ఇందులో కాలిపోయింది, రేపు నా బిడ్డ సంబంధం మరి ఉంటుందో ఉండదో మరి ఏం చూసి బతకాలి అని చెప్పి ఆయన ఏడిస్తే కేసీఆర్ గారు ఆ కల్పన అనే అమ్మాయికి 50,000 కట్నం ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ రోజు ఆయన మనసులో నాటుకున్న బీజం కళ్యాణ లక్ష్మి ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ వస్తే తెలంగాణలో ఉండే ప్రతి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి అని ఆయన సంకల్పించి తీసుకున్న నిర్ణయం. దురదృష్టం మొన్ననే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెందారు. ఆ కల్పనకు అమ్మాయి పుడితే కేసీఆర్ గారు ఆ రోజు నా కుటుంబాన్ని ఆదుకొని నా పెళ్ళి చేస్తే నాకు ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి కల్పనకు ఆడపిల్ల పెడితే ఆమె చంద్రకళ అని పేరు పెట్టుకుంది ఆడపిల్ల కాబట్టి. తర్వాత అబ్బాయి పుడితే ఆయన పేరు చంద్రశేఖర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ చంద్రకళ పెళ్ళి నేను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయనే కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ పెళ్లి చేశాం. అంటే 13 లక్షల కుటుంబాలను 13 లక్షల పైచిలుకు కుటుంబాలను ఈ కళ్యాణ లక్ష్మి ఆదుకుంది. అంటే 13 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ కళ్యాణ లక్ష్మి సంవత్సరానికి 1,00,000 కుటుంబాలను ఆదుకుంది అని మనం చెప్పొచ్చు. మొదట్లో ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 51,000తో మొదలై ఏ ఎన్నికలు అప్పుడు లేవు. ఏ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పలేదు. కానీ తెలంగాణలో ఉండే పేదరికాన్ని చూసి తెలంగాణలో ఉండే వెనుకబాటుతనాన్ని చూసి తెలంగాణలో ఆడపిల్లల్ని అమ్ముకుంటున్న తీరు చూసి ఆడపిల్ల కడుపులో ఆడపిల్ల ఉంది అంటే కడుపులోనే చిదిమేస్తున్న అనేక మంది ఆడబిడ్డల్ని చూసి ఒక గొప్ప మనసుతో ఈ దేశంలో మహిళలు ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా పాలించినా ఎవ్వరూ ఆలోచించని విధంగా ఒక తండ్రి మనసుతో ఒక మేనమామగా ఇచ్చిన వరం కళ్యాణ లక్ష్మి. మరి ఆ కళ్యాణ లక్ష్మికి ముప్పొస్తుంది అని చెప్పి తెలిసి ఒక నెల మరి జూలై 8న అంటే ఇవాళ ఆగస్టు 13 35 రోజులు దీని మీద సమీక్షించేది కానీ అఫిడవిట్ వేయాలనే సోయి కానీ
లేనంత మరి వీళ్ళ పనేందో తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేదవాళ్ళు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షానికి తిట్టే మీద ఉన్న శ్రద్ధ, ఆ సోయి మీ ప్రభుత్వాన్ని నడిపించుకునే దాని మీద ఉంటే బాగుంటుంది. అది గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఏదైనా అంటే మేము వెనకబడిన వాళ్ళం, ఓర్వలేక ఏదో అంటారని మాట్లాడే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ గారు, అజారుద్దీన్ గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి అంటే దొరబిడ్డ, ఆయన మరి ఎట్లా వచ్చినాయో ఎట్లా సంపాదించిండో ఆయన కోట్లకు పడగలెత్తిండు. కానీ మీరేంటి, మీరు వచ్చిన మీ కుటుంబ నేపథ్యాలు ఏంది? వాళ్ళ మంత్రులు అయితే మీకు కొమ్ములు రాలేదు కదా. మీరు వచ్చిన పరిస్థితులు ఏంది? రేపు మీరు పోయి ఓట్లు అడగాల్సిన ప్రజలు ఎవరు? వాళ్ళకే ఇంత ఇబ్బంది అయితే ఒకరోజు సమీక్షించే సోయి లేకపోతే మీరేం గడ్డి పీకుతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? ఏమనాలి మిమ్మల్ని? అంటే దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలని ఎదురు చూసే రేవంత్ రెడ్డికి ఇదొక సాకులాగా అనిపించినట్టు భావిస్తూ ఉన్నాం. ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు 12-13 ఏళ్లలో ఎవ్వరూ దీన్ని ప్రశ్నించని వాళ్ళు ఇవాళ కోర్టుకు పోయిండ్రు అని అంటే ఈ పని కూడా రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్దే అయి ఉంటుందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఈ పథకం ఒక క్యాబినెట్ తీసుకుంటే క్యాబినెట్కి మించింది ఏది లేదు. నిజంగా చట్టబద్ధత కావాలి అని అంటే మాకింత సమయం ఇవ్వండి, ఇంత గడువు ఇవ్వండి, మేము ఈలోపు దాన్ని ఏ విధంగా ఇచ్చేస్తామో చెప్పాలనే సోయి లేని మూర్ఖులు ఈ రాష్ట్రాన్ని పాలించడం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంత ఆవేదనతోనంటే వారన్నట్టు 9 నెలల నుంచి ఇవ్వట్లేరు. కమిషన్లు తీసుకోవడానికి ఉన్న కక్కుర్తి పేదల సంక్షేమ పథకాలు తొందరగా ఇవ్వటానికి మీకు మనసు ఒప్పట్లేదు. గతంలో ఏమన్నారు, కేసీఆర్ గారు పెళ్ళైన 3 నెలలకు ఇస్తున్నాడు, నేను వస్తే పెళ్లి పీటల మీదే ఇస్తా, దాంతోపాటు తులం బంగారం ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని, చంటి పిల్లల్ని ఎత్తుకొని తల్లులు వస్తున్నారు. పెళ్ళై పిల్లలు పుట్టే వరకు కూడా నీకు ఇచ్చే మనసు రావట్లేదు. ఇప్పుడేమో అసలుకే ఎసరు పెట్టే ఆలోచన చేస్తున్నావు. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ సమాజం తీసుకున్న 13 కోట్ల మంది పైచిలకు కుటుంబాలతో పాటు, అంటే ఈ సంవత్సరం ఈ 9 నెలలుగానే దాదాపు 1,00,000 మంది పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా గమనించాలి. నేను ఈ స్కీమ్ వచ్చిన తర్వాత లేదా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు అనేక మంది పేద మహిళలు అన్నారు, చిన్న వయసులో భర్త చనిపోతే కళ్యాణ లక్ష్మి వస్తుందంటే అప్పు పుడుతుంది, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నాం. ఒకప్పుడు అయ్యో ఆడపిల్ల పుట్టింది అని అంటే, ఇవాళ ఆడపిల్ల పుడితే అంటే మొదటి నుంచి ఆ కుటుంబానికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని ఆడపిల్ల పుడితే 13,000 నుంచి మొదలుపెట్టి ఆ గర్భిణీ బిడ్డకు ఒక తండ్రి మనసుతో కడుపు నిండా అన్నం పెట్టి మరి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం. పాలోళ్ళు పెళ్ళికి వచ్చినా, మేనమామలు వచ్చినా ఒక పట్టీలు మెట్టెలు కూడా తేని రోజుల్లో ఈరోజు 1,116 వస్తుంది అంటే గౌరవంగా నలుగురు అమ్మాయి పెళ్ళి వస్తుందంటే ఇంటి ముందుకు వస్తున్నారు. ఎక్కడో అక్కడ సమయానికి అప్పు పుడుతుంది, ఇవాళ కాకపోతే రేపు డబ్బులు వస్తాయని. దీనికి దరఖాస్తు కూడా అవసరం లేదు. మీ పెళ్లి పత్రిక మీద ఎమ్మెల్యే సంతకం పెడితే చాలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా లేకుండా గొప్ప మనసుతో కేసీఆర్ గారు రూపొందించిన ఒక ఆయన మానస పుత్రిక ఈ కళ్యాణ లక్ష్మి. మరి ఇవాళ సీతక్క మాట్లాడాలి, అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడాలి. మంత్రులు కాగానే మీ కులాలు మర్చిపోయినరు, మీరు వచ్చిన కుటుంబాల నేపథ్యం మర్చిపోయినరు, రాష్ట్రంలో ఉండే పేదరికం మర్చిపోయినరు, ఆడపిల్లల కష్టాలు మర్చిపోయినరు. ఎన్ని చెప్పినండి వీళ్ళు. అబ్బాబా వీళ్ళ నోటిని మొక్కాలి. మేము 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పినరు. మొన్నేమో గర్భిణికి పెట్టే గుడ్లను బంద్ చేసుకున్నారు. గర్భిణికి పోసే పాలు సగం వచ్చినా రాకున్నా పట్టించుకోవట్లేరు. ఆ కేసీఆర్ గారు మరి దసరాను
ఆ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి వాళ్ళకి చీరలు పెడితే ఎన్నో మాట్లాడిను. మేమైతే పట్టు చీరలే పెడతామని అన్నారు. కానీ ఆ చీరలను కూడా బంద్ చేసిరు. ఇటు మా ఆడపిల్లలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అటు నేతనల్ల కడుపును కూడా కొట్టిరు మీరు. ఎవరి ఉసురు ఉట్టిగానే పోదు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా బిడ్డ మీకు ఈ ఉసురు తగులుతుంది. కానీ వెంటనే అన్నిటికీ ఆలస్యం. అంటే మీకు ఏదైనా వస్తుంది, ఏదైనా దోచుకుందాం, అమ్ముకుందాం, కమిషన్లు పంచుకుందామంటే అన్నీ జరిగిపోతాయి. కానీ పేదవాడికి ఏదైనా పెట్టాల్సి వస్తే మాత్రం అనేక అడ్డంకులు. కోటీశ్వర్లను చేస్తామన్న మహిళలకు మీరు ఇప్పుడు వరకు ఇచ్చింది ఏంది? కొట్లాడుకునే ఆర్టీసీలో ఫ్రీ బస్సు, ఆర్టీసీ ఫ్రీ బస్సు. వేరే ఇంకేదైనా ఇచ్చిండ్రా మీరు? ఆ ఇచ్చే 500 సబ్సిడీ ఎల్పిజి గ్యాస్కు అనేక కొరీలు, పావల వడ్డీలకు అనేక కొరీలు ఇచ్చే ఆ ఇందిరమ్మ ఇండ్లకు కమిటీలు వేసి కమిషన్లు దండుకుంటున్నారు. ఇస్తామన్న 2000 సరిపోతాయా? అవ్వకి ఇస్తే సరిపోతుందా, తాతకొద్దా అన్నారు. అవ్వకే సమయానికి లేదు, 2 సార్లు ఎగ్గొట్టిను మీరు. ఆడపిల్లలు చదువుకోవాలి, అప్పుడు వాళ్లకు అంటే సమాజంలో అందరితో సమానంగా ఎదుగుతారు. మీరు మీ ఇంటర్మీడియట్ ఇది కాగానే మేము స్కూటీలు ఇస్తామన్నారు. ఆడపిల్లల ఓట్లన్నీ లూటీ చేసిండ్రు. మీరు ఇచ్చింది ఏం లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు. మేము ఈ మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు ఎవరైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తీసుకుంటున్నారో మరి ఆ వర్గాల వాళ్ళందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రేపో మీరు దీని మీద సమీక్షించండి, కౌంటర్ దాఖలు చేయండి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి. వెంటనే ఇప్పటికే వచ్చి ఉన్న చెక్కులను పంచండి, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేయండి. దాంతోపాటు మీరు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఇవ్వండి. బిడ్డ లేకపోతే రేపటి నుంచి మీరు ఊళ్ళలోకి వస్తే మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వచ్చే కార్యకర్తలకు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు ఆనంద్. పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మంత్రులు సత్యవతి రాథోడక్క చాలా విషయాలు చెప్పిండ్రు. వాళ్ళతోటి అన్ని విషయాల్లో ఏకీభవిస్తూ, కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అవుతుంది. తులం బంగారానికి ఆశపడితే ఉన్న కళ్యాణ లక్ష్మి పోవడం, షాది ముబారక్ పోవడం అంటే గిదేనేమో. పాపం ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ సార్ ప్రవేశపెట్టి పోయిండు కదా, ఆ 1,116 రూపాయలు ఎట్లాగూ వస్తాయి, మీదికెళ్ళి తులం బంగారం వస్తుంది అనుకున్నారు. అందుకే కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిందంటే తులం బంగారం గురించి ఆశపడితే ఉన్నటువంటి 1,00,000 రూపాయలు ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక అక్క చెప్పింది చాలా క్లియర్గా, కేసీఆర్ గారు గవర్నమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు పెళ్ళి అయినాక 3 నెలలకు వస్తున్నది కదా, మేము పెళ్లి కార్డు తయారు చేసుకోగానే అప్పుడే ఇస్తాము, అమ్మాయి అకౌంట్లో అప్పుడే ఇస్తామంటే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి పిల్లల్ని చంకలను ఎత్తుకొని చెక్కులు తీసుకొని పోతున్నారు. సంకలలో పిల్లల్ని ఎత్తుకొని తీసుకొని పోతున్నారు కదా, ఇక సంకల్ని ఎత్తుకొని వచ్చాడు ఎందుకు, దీన్ని మొత్తం అటకెక్కిస్తే సరిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంక మీదకి వెళ్ళి తీసేసి అటకెక్కిచ్చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఎట్లున్నాయంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలా. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసిన, అక్కడ భగీరథ నీళ్లను కేసీఆర్ నీళ్ళు అంటారు జనాలు. పలకనీకే రాక కావచ్చు, ఏదన్నా కారణం కావచ్చు, భగీరథ నీళ్లను కేసీఆర్ నీళ్ళు అంటారు. ఈరోజు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అమ్మా అని చెప్పి అడుగుతుంటారు. నీళ్లను కూడా కేసీఆర్ నీళ్ళు అంటున్నారు అని చెప్పి వాటి మెయింటెనెన్స్ను పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు. చిన్నతనంలో నేను చూసిన 2-3 కిలోమీటర్ల నుంచి 2 బిందెలు ఎత్తుకొని వచ్చేటటువంటి వాళ్ళు మన ఆడవాళ్ళు. బావుల దగ్గర మొత్తం బొక్కెన్లు, బావి చుట్టూ కూడా మొత్తం బొక్కెన్లు వేసి ఉంటుండే. మనం ఎన్నో ఫోటోలు చూస్తాం ఇప్పటికీ. ఎందుకు అంటే నీళ్లు ఊరితే, ఎప్పుడు ఊరితే అప్పుడు బిందె మీద ఏదో బట్ట పెట్టి ఒడవోసుకొని తీసుకొని వచ్చి తాగేటటువంటి రోజులు. అటువంటి రోజులు
మా అక్కా చెల్లెలందరూ కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోకూడదు, కిలోమీటర్లు నడవకూడదని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మిషన్ భగీరథని తీసుకొస్తే కేసీఆర్ నీళ్ళు అంటున్నారని చెప్పి దాని మెయింటెనెన్స్ను పట్టించుకుంటలేవు. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలా, కేసీఆర్ గారి పేరు మర్చిపోయి రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కేసీఆర్ కాదు అదే మంచినీళ్ళను రోజుకు ఒక పూట ఇస్తున్నాడు. నీకు శాతనైతే ఏం చేయాలంటే 24 గంటల మంచినీళ్ళు ఇద్దాన్ని అదే నల్లల అప్పుడు నిన్ను మోగాడు అంటాడు. నువ్వు ఉన్నదాన్ని ఊడగొట్టుడు ఏంది చెప్పు? రేవంత్ రెడ్డి శాతగాక రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ గారి పేరు మరిపించాలంటే అంతకంటే మంచి పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు జనాలు, కానీ ఉన్నదాన్ని తీసేస్తే గుర్తుపెట్టుకోరు. అంతేందుకు మనం చూస్తున్నాము, కేసీఆర్ కిట్ అంటున్నారని చెప్పి డెలివరీ అయినటువంటి ఆ ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి కేసీఆర్ కిట్టును బంద్ చేసినావు నువ్వు. ఒక సూట్ కేసు లాగా పెట్టి తల్లి పిల్లకు బట్టలు గిట్టలు పెట్టి ఇచ్చేటటువంటి ఆ కిట్టు, నీకు సూట్ కేసులు ఢిల్లీకి మోసుడే తెలుసు, కానీ సూట్ కేసులు ఇటువంటి డెలివరీ అయిన అలవాటు ఇచ్చేటటువంటి అలవాటు నీకు లేదు. అందుకే దాన్ని బంద్ చేసినావు, ఎందుకంటే కేసీఆర్ కిట్ అంటున్నాను చెప్పి. మరి దాన్ని మరవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కేసీఆర్ గారు 2 జతల బట్టలు ఇస్తే నువ్వు 10 జతల బట్టలు పెట్టు. ఒక సూట్ కేసు బదులు 2 సూట్ కేసులు, తల్లికి ఒక సూట్ కేసు నిండా బట్టలు, పిల్లకు ఒక సూట్ కేసు నిండా బట్టలు పెట్టిస్తే గప్పుడు కేసీఆర్ గారిని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు. ఉన్నది వీకేసుడు ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది రేవంత్ రెడ్డి గారు అంటే, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అంటున్నారు. 1 కాదు 2 కాదు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు గొర్రెలు బంద్ చేసినావు, కేసీఆర్ గొర్రెలు అంటుని చెప్పి, చేపలు బంద్ చేసినావు, కేసీఆర్ చేపలు అని చెప్పి, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు బంద్ చేసినావు, దళిత బంధు బంద్ చేసినావు. ఇట్లా పథకాలు ఒక్కొక్కటి కాదు. నీకు ఇంకొకటి గుర్తు తెలియని విషయం ఏంటంటే, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు రా బాబు, దాన్ని ఏం చేస్తావు? నీకు శాతనాన్ని అవుతుందా? కేసీఆర్ ఆనవాళ్ళు తీయాలంటే తెలంగాణ కనుమరుగైతే తప్ప కేసీఆర్ను మర్చిపోరు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ప్రజల గుండెల లోపల ఉంటారు. మరి గాదాన్ని ఎట్లా తీసేస్తావయ్యా బాబు? గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నావు నువ్వు? నీకు వచ్చిందే తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయ్యిందంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష అనుకో రాదు, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేసుడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదని చెప్పి తెలియజేస్తున్నాను.